ఈరోజు మనము విటమిన్ B12 గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో విటమిన్ B12 అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, విటమిన్ B12 డెఫిషియన్సీ లక్షణాలు ఏంటి, విటమిన్ B12 ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఎవరిలో ఎక్కువ వచ్చేదానికి రిస్క్ ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉంది, అండ్ విటమిన్ B12 మనకు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఈరోజు మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ డాక్టర్ మహమ్మద్ ముస్సి, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మనం జనరల్గా చూసుకున్నట్లయితే విటమిన్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, రెండవది వచ్చేసి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ చూసుకున్నట్లయితే విటమిన్ ఏ, డి, ఈ, కే. అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ చూసుకున్నట్లయితే విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి ఇలాంటివి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఎస్పెషల్గా ఈరోజు మనం విటమిన్ B12 గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం కదా. ఈ విటమిన్ B12 అనేది కోబాల్మిన్ అంటాము. ఇది విటమిన్ బి కాంప్లెక్స్లోని వన్ ఆఫ్ ద విటమిన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విటమిన్ B12 బాడీకి ఎందుకంటే ఇంపార్టెంట్, అవి చేసే ఫంక్షన్స్ ఏంది అనేది చూసుకున్నట్లయితే మన బాడీలో ప్రతి ఒక్క సెల్లోనూ DNA అనేది ఉంటుంది. ఆ DNA ఫామ్ అవ్వడానికి విటమిన్ B12 హెల్ప్ అవుతుంది. మన బాడీలో నరాల చుట్టూ మైలినేషన్ అంటాం అనమాట. అది నర్వ్ కండక్షన్కి హెల్ప్ అవుతుంది, అలాగే బ్రెయిన్ ప్రాపర్ ఫంక్షనింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎర్ర రక్త కణాలు ఫామ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే బాడీలో మనకు ఏదైనా అల్సర్స్ ఫామ్ అయినా కానీ, స్కిన్ ఏదైనా బ్రేక్ అయినా కూడా వాటిని నార్మల్ చేయడానికి, అల్సర్స్ హీల్ అవ్వడానికి కూడా విటమిన్ B12 అనేది చాలా హెల్ప్ అవుతుంది. విటమిన్ B12 ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే మెజారిటీ విటమిన్ B12 అనేది మనకు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లోనే ఎక్కువగా అవైలబుల్ ఉంటుందన్నమాట. అవి ఏంటివి అని చూసుకున్నట్లయితే మీట్ అంటాము. ఇందులో చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్, ఇవన్నీ విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే పాలల్లోనూ గుడ్డులోనూ కూడా ఈ విటమిన్ B12 అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మేజర్గా విటమిన్ B12 రిచ్ ఉన్న ఫుడ్స్. కొద్దిపాటుగా వెజిటేబుల్స్లో, ఎస్పెషల్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో విటమిన్ B12 అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇంకా మనకి విటమిన్ B12 లోపిస్తే లక్షణాలు ఏంటివి అనేది చూసుకున్నట్లయితే మెగలోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ అనీమియా అనేది వస్తుంది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే జుట్టు తిన్నైపోవడం, జుట్టు రాలిపోవడం, కొద్దిగా పని చేసినా తొందరగా అలసిపోయినట్టు అనిపించడం, అసలు పని చేయాలనిపించకపోవడం, చాలా టైట్గా ఉండడం, ఇవన్నీ ఈ మెగలోబ్లాస్టిక్ అనీమియా సిమ్టమ్స్ అనమాట. అలాగే ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ నరాల కండక్షన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, ఈ నరాల కండక్షన్ తగ్గడం వల్ల ఈ మజిల్ పెయిన్స్ అనేది, వీక్నెస్ అనేది, అలాగే బ్రెయిన్లో డిమెన్షియా అంటాం, అంటే ఆలోచన శక్తి తగ్గిపోతూ ఉంటుంది. రిమెంబరింగ్ కెపాసిటీ అంటే గుర్తుపెట్టుకునే కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాగే సివియర్గా అవుతూ ఉందంటే బ్రెయిన్లో చాలామందికి ఈ నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల డిప్రెషన్కి లోనయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అలాగే మనకి నోటి చుట్టూ, నోటి లోపల నాలుక చుట్టూ అల్సర్స్ రావడం కానీ, పెదాలు పగిలిపోవడం లాంటివి కానీ, అలాగే కాళ్ళు మంటలు, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళు మొద్దుబారినట్టు, సూదులతో గుచ్చినట్లు, ఇవన్నీ విటమిన్ B12 లక్షణాలని చెప్పొచ్చు. ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారు కదా, వాళ్ళల్లోనే చాలా కామన్గా విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది. అలాగే ఆల్కహాల్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అండ్ గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, యాంటాసిడ్స్ అంటాం, అవి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ కొంతమందికి కడుపుకి సర్జరీ చేస్తారు, ప్రేగులకు సర్జరీ చేస్తారు. అలా సర్జరీ చేసి అవి తీసేయడం వల్ల కూడా చాలామందికి విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. ఒకవేళ ఈ జీర్ణాశయం అంతా నార్మల్గా ఉన్నా కూడా కొంతమందికి అబ్జార్ప్షన్ డిసార్డర్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే మనం బాడీలో ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఆ ప్రేగులకి అది అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి అబ్జార్ప్షన్ డిసార్డర్స్ అనేవి వస్తాయి. సో వాళ్ళల్లో కూడా ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చేదానికి చాలా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఎక్కువ కాలంగా, ఎక్కువ పవర్ని ఎక్కువ రోజులుగా తీసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే షుగర్ పేషెంట్స్కి వాళ్ళ డాక్టర్స్ ఈ మల్టీవిటమిన్స్ కావచ్చు, B12 కాంబినేషన్ ఉన్న ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో ఇవి తీసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో ఈ విటమిన్ B12 డెఫిషియన్సీని నివారించవచ్చు.
ఈ విటమిన్ B12 అనేది బాడీలోకి అబ్జర్వ్ అయిన తర్వాత లివర్లో స్టోర్ అవుతుంది. సో ఎవరికైతే ఈ లివర్ ప్రాబ్లమ్స్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటాయో వాళ్ళల్లో కూడా ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే ఈ విటమిన్ B12 అనేది డెఫిషియన్సీ మనకు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలన్నట్లయితే సింపుల్గా విటమిన్ B12 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అందులో ఎంత సివియర్గా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది. ఒకవేళ చాలా సివియర్గా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నట్లయితే జనరల్గా ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తారు, B12 ఇంజెక్షన్స్. అంత సివియర్గా లేదు అనుకున్నట్లయితే మనం టాబ్లెట్ రూపంలో కూడా ట్రీట్మెంట్ని విటమిన్ B12ని తీసుకోవచ్చు. విటమిన్ B12 డెఫిషియన్సీ తెలిసిన తర్వాత మనం ఏదో టాబ్లెట్ రూపంలో కావచ్చు, ఇంజెక్షన్ రూపంలో కావచ్చు, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందిలోని ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది క్యూర్ అవ్వదు. క్యూర్ అవ్వకపోగా ఈ B12 డెఫిషియన్సీ అనేది అలాగే ఎన్నో సంవత్సరాల పాటుగా కంటిన్యూ అవ్వడంతో సివియర్ న్యూరలాజికల్ ప్రాబ్లం వస్తుంది. దాన్నే మనము సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటాము. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లోని గెయిట్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు నడక తీరు డిఫరెంట్గా ఉంటుంది. అండ్ స్టెబిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అడుగు ఒక చోట వేయాల్సింది కళ్ళు తిరగడం వల్ల, స్టేబుల్గా లేకపోవడం వల్ల ఇంకో చోట అడుగు వేసి పడిపోతూ ఉంటారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంటే వాళ్ళలోని డిమెన్షియా అంటాం, అంటే మతిమరుపు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సైకోసిస్, డిప్రెషన్ లాంటి సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.